to Luke chapter 15, verse 1 to 10. ఉదయకాల ధ్యానం కొరకై లూకా సువార్త 15వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదువుకుందాం. Let us lead it responsibly as a church. ఉత్తర ప్రత్యుత్తరంగా లూకా సువార్త 15వ అధ్యాయం మొదటి 10 వచనాలు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను చూసి పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేర్చున్నాడని చాలా చదువుకోండి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దాన్ని దొరికి వరకు దాన్ని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పిన కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఏ స్త్రీ వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెం దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. So what is the context of the verses we read? ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ వాక్య భాగమునకు ఉపోద్ఘాతం ఏమై ఉండొచ్చు? The context is the first 2 verses. మొట్టమొదటి 2 వచనాల్లో ఆ సందర్భాన్ని మనం గమనించగలం. All the tax collectors and sinners were drawing near to listen to him, and the Pharisees and scribes were complaining, this man welcomes sinners and eats with them. సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకును ఆయన దగ్గరికి వచ్చుండగా పరిసయ్యులను శాస్త్రులను చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. So when you hear that sentence, this man welcomes sinners and eats with them, how do these words strike you? Is it positive words or negative words? ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుక్కున్నారు. ఇది ఏమన్నా వినదగ్గ వార్తనా లేకపోతే వింటే బాధపడేదా? 3 ways we can see this. 3 రకాలుగా దీన్ని చూడవచ్చు. At one level, the words of the Pharisees were simply a neutral statement. It was a fact. Lord Jesus ate with sinners and tax collectors. మొట్టమొదటిగా ఈ యొక్క పరిసయ్యులు శాస్త్రులు అన్నటువంటి మాట అది వాస్తవానికి జరిగిందేంటో అదే వారు మాట్లాడారు. అంతకంటే ఎక్కువ మాట్లాడలేదు. Another level, these are negative words. It is an accusation. రెండవదిగా ఒక నేరం మోపినట్లుగా వారు మాట్లాడుతున్నారు. You know, in the eyes of the Pharisees, Lord Jesus was guilty of violating the law and the norms of those days. ఆ కాలంలో శాస్త్రులు పరిసయ్యులు ఇదిగో యేసు ప్రభువారు ఆ ధర్మశాస్త్రాన్ని వ్యతిరేక్తముగా చేస్తున్నాడనేటువంటి ఆ యొక్క నేరమును తీసుకొచ్చినట్టుగా తీసుకుని వచ్చారు. But in the deepest level, these words are actually positive. నిజానికి చూసినట్లయితే అంతరంగంలో ఈ వీరు చెప్పినటువంటి మాటలు అవి వాస్తవానికి ఎంతో వాడదగ్గ మాట్లాడాల్సిన మాటలే. This is a statement of the gospel. ఇది సువార్తకు సంబంధించినటువంటి ఒక మాటగా మనం చెప్పుకోవచ్చు. Though they did not understand it, the Pharisees had just spoken the good news. The Lord Jesus not only welcomes sinners, but he eats with them. ఈ శాస్త్రులు పరిసయ్యులు ఆ మాట మాట్లాడినప్పుడు నిజంగా అది ఒక సువార్త అనుకోవాలండి. ఎందుకనంటే వారితో ఆయన కలిసి ఉండటం మాత్రమే కాదు కానీ వారిని ఆహ్వానిస్తున్నాడు ఆయన. You see, eating with them means relationship. It means acceptance. The Lord aligned himself with them. He is on their side. వారితో కలిసి భోజనం చేయటం అంటే దేవుడు వారి పక్షముగా వారితో కలిసి ఉన్నాడనే సంగతిని అక్కడ మనం గమనించగలం. In other words, he is on our side. మరి ఒక మాటలో చెప్పాలంటే ఆ ప్రభువు వారు మన పక్షాన ఉన్నాడు. If the Lord did not welcome us as sinners, where would we be? దేవుడు పాపులుగా మనల్ని ఒకవేళ ఆయన ఆహ్వానించకపోతే మనం ఎక్కడ ఉండేటువంటి వారం. Yet praise God, the Bible says, while we were yet sinners, while we were yet his enemies, the Lord Jesus welcomed us. మనం దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించవలసిన వారం. ఎందుకంటే మనం పాపులమై ఉండగా, మనము శత్రువులమై ఉండగా ఇంకను ఆయనే మన కొరకై వచ్చాడు. And the Pharisees and the scribes were grumbling about this. Lord Jesus was crossing the lines. He was making God too easily accessible. పరిసయ్యులు శాస్త్రులు ఆయన చేసినటువంటి దాన్ని బట్టి వారు సనుగుతున్నారు. And in response to that accusation, the Lord Jesus tells these three stories.
వారు వేసినటువంటి ఆ నెపానికి ప్రభువు వారు ఈ 3 ఉపమానాలు చెప్తూ వచ్చాడు. The lost sheep, the lost coin, and the lost son. తప్పిపోయినటువంటి గొర్రె, తప్పిపోయినటువంటి నాణెము, తప్పిపోయినటువంటి కుమారుడు. All have the same theme, lostness. ఈ మూడిట్లో కూడా తప్పిపోవటం అనేది మనం అన్నిట్లో కూడా చూస్తున్నాం. Have you ever thought of that word lost? తప్పిపోవటం అనే దాన్ని ఎప్పుడన్నా మనం గమనించామా? Imagine you lost your child in a crowd for some time. You search desperately, tension building up inside you till you found the child. ఒకవేళ ఒక గుంపులో బిడ్డనగిన మనం ఒకవేళ పోగొట్టుకున్నట్లయితే, తప్పిపోతే మనలో వచ్చేటువంటి ఆ యొక్క ఆ బాధ, వేదన ఎంత గొప్పదో ఒకసారి ఆలోచిద్దాం తొందర. In India, they say 174 children go missing every day. భారతదేశంలో ప్రతి దినం 174 మంది పిల్లలు తప్పిపోతుంటారని చెప్తారు. And only 50% are found. కానీ ఆ 174లో సగం మందిని మాత్రమే తిరిగి కనుగొనగలరు. Some children just went to school in the morning, never came back. కొంతమంది బిడ్డలు పొద్దున స్కూల్కి వెళ్ళారు, మరి తిరిగి రాకుండా పోయిన వారు ఉన్నారు. You see, lost is a hopeless word. ఇదిగో పోగొట్టుకోవటం అనేది ఏమాత్రం నిరీక్షణ లేనిటువంటి పదం అది. And the Bible says every person who does not know the Lord Jesus Christ is lost. వాక్యం ఏమని చెప్తుందంటే యేసు ప్రభువాన్ని ఎరుగని ప్రతి ఒక్కరు కూడా ఇలాగ తప్పిపోయినటువంటి వారే. And the Lord says, gives the parable of the lost sheep first. మొట్టమొదటిగా ప్రభు వారు ఇక్కడ తప్పిపోయినటువంటి ఆ యొక్క గొర్రెను గురించి చెప్తున్నారు. You see, a lost sheep in the Judean wilderness is doomed. ఆ కాలంలో ఆ యొక్క అరణ్యములో, ఆ దేశంలో ఉన్నటువంటి అరణ్యములో తప్పిపోయినటువంటి గొర్రె అంటే ఇక అది మరి ఎన్నటికీ కూడా దొరకదనేటువంటి ఆ యొక్క అభిప్రాయం. It has no protection and it should be only a short time before the wolves or the coyotes or other creatures attack it and kill it. It was just a matter of time. దానికి ఏమాత్రం కూడా కాపుదల ఉండదు. ఏదో కొంత సమయంలో అడవిలో ఉన్నటువంటి ఆ యొక్క క్రూర జంతువుల నోట్లో పడి అవి చనిపోవటం ఖాయం. The lost sheep wouldn't last through the night and the shepherd knows this. తప్పిపోయినటువంటి గొర్రె ఇంకా రాత్రి అంతా బతికుండదండి, ఈ సంగతి కాపరికి తెలుసు. And he knows he has to find a sheep very quickly. అతనికి అందుకనే వెంటనే ఆ తప్పిపోయినటువంటి గొర్రెను కనుగొనాలనేటువంటి ఆ యొక్క వేదన, తపన తొందర ఉంటుంది. You see, the sheep many times is not aware of the danger as much as the shepherd is aware of the danger. చాలా సార్లు ఉన్నటువంటి గొర్రెలకు తెలియదు ముందు ఉన్నటువంటి అపాయం, కానీ అక్కడ ఉన్నటువంటి కాపరికి తెలుసు వారికి వచ్చేటువంటి అపాయం. When we are lost, we are not even aware what a dangerous situation we are in. చాలా సార్లు మనం తప్పిపోతున్నప్పుడు మనం ముందున్నటువంటి అపాయకరమైనటువంటిది ఏదో చాలా సార్లు మనం తెలియకుండానే ఉంటున్నాం. In 1981 in USA, in a radio station, they reported in the radio about a man who had stolen a car in California. 1981 సంవత్సరంలో కాలిఫోర్నియాలో ఒక వ్యక్తి కారును దొంగతనం చేసిన వ్యక్తి గురించి చెప్పారు. Police were intensely searching for him and the local radios were trying to contact him through the car radio. పోలీసు వారు అతను ఎక్కడికి పోయాడని చాలా ఎక్కువగా తీవ్రంగా అతని కొరకు గాలిస్తున్నారు. రేడియోలో కూడా దాని గురించి ప్రసారం చేశారు. And the reason for this was not to catch him but to warn him. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే అతను పట్టుకోవాలని కాదు కానీ ఒక హెచ్చరిక చేస్తున్నారు. Because in front of that car there was a box of biscuit which was poisoned, which was mixed with poison, but the thief did not know. ఎందుకనగా ఆ యొక్క కారులో, ఆ వాహనములు, దొంగిలించబడినటువంటి వాహనములో ముందు సీట్లో ఆ విషముతో కలిపినటువంటి బిస్కెట్లు ఉన్నాయి. దాని గురించి అతనికి హెచ్చరిక చేయడానికి వారు ఆ ప్రసారాలు చేస్తున్నారు. The car owner had mixed those biscuits to kill the rats. He had kept it on that and the car got stolen. ఆ కారు ఓనర్ గారు ఎలకలను చంపటం కోసం ఆ బిస్కెట్లో విషయాన్ని కలిపి ఆ యొక్క బిస్కెట్లు, ఆ యొక్క డబ్బాను కారులో పెట్టాడు. ఆయన మర్చిపోయాడు. And the police and the owner of the lost car were interested in catching the thief to save his life, not to, more than recovering the car. కారు యజమానుడు కానీ పోలీసు వారు కానీ ఆ దొంగతనం చేసినటువంటి దొంగ యొక్క ప్రాణానికి హెచ్చరిక కోసం ఆయన్ని చేస్తున్నారు కానీ నువ్వు ఎత్తుకెళ్ళినందుకు నీకు శిక్ష అన్నట్టుగా అతను పట్టుకోవాలని కాదండి. Similarly, when we run away from God, we are running away from our only protection. కాబట్టి మనం కూడా దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోతున్నప్పుడు దేవుని దగ్గర ఉన్నటువంటి భద్రత నుంచి మనం దూరం అయిపోతున్నాం అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. Many people think running away from God is freedom, escaping His rules, escaping His commands. చాలా సార్లు దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోవటం, దేవుని ఆజ్ఞలకు లోబడకుండా ఉండటం అనేది మనకు స్వేచ్ఛ అనుకుంటూ పరిగెత్తుకొని వెళ్ళిపోతాం. Free to do our own thing, free to live our own life. మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్లుగా జీవించడానికి మనం ఎంతగానో త్వరపడుతుంటాం. Only thing we don't realize we don't realize that we are not escaping to freedom, but you're running into a prison. మనకు చాలా సార్లు తెలియదు ఏంటంటే మనం స్వేచ్ఛతో ముందుకు వెళ్ళిపోవట్లేదు కానీ స్వేచ్ఛా జీవితం కోసం మనం చెరలో బంధింపబడటానికి మనం పరిగెడుతున్నాం అనే సంగతిని గమనించాలి. You're running into the bondage of a cruel master.
క్రూరమైనటువంటి ఒక యజమాని చేతిలోనికి మనం ఉచ్చులోనికి పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నాం. Satan, whose plan is to destroy you. సాతాను యొక్క ఉద్దేశం మనం నశింపజేయాలనేదే వాడి ఉద్దేశం. And that's why the Bible calls him a thief and a robber who has come to kill and destroy. అందుకనే వాక్య భాగంలో అతడు దొంగయు దోచుకొని వాడినై ఉన్నాడని సంగతిని, సత్యం అతడు నరహత్య చేసేవాడనే సంగతిని కూడా వాక్యం చెప్తుంది. And we are as helpless against this thief. We are as helpless as the sheep is helpless. గొర్రెలు ఎలాగైతే బయటికి వెళ్ళిపోయినప్పుడు అవి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉంటాయో, అలాగే తప్పిపోయినటువంటి మనము, దేవుని దగ్గరికి దూరం అయిపోయినటువంటి మనం కూడా ఈ క్రూరమైనటువంటి యజమాను నుంచి తప్పించుకోలేని నిస్సహాయ స్థితిలో మనం ఉండిపోతాం. That is why the Bible compares us with sheep. The sheep are among the most helpless creatures. అందుకనే దైవ గ్రంథం గొర్రెలతో పోలుస్తుంది. ఎందుకంటే గొర్రెలు అనేవి చాలా సున్నితమైనటువంటివి, ఆధారము లేనటువంటి జీవితాలు జీవిస్తుంటాయి. It can be caught very easily. అవి త్వరగా పట్టబడతాయి. When in danger, it can neither attack nor run away. ఎవరైనా అపాయం వచ్చినప్పుడు అది పరిగెత్తలేదు, లేదా అది వారిని ఎదుర్కోలేదు. Nor can it find its way back home. అంత మాత్రమే కాదు, తిరిగి తన ఇంటికి వెళ్ళటానికి కూడా అది తన యొక్క మార్గాన్ని కనుగొనలేదు. You see, a lost cow or a lost dog can eventually find its way home. తప్పిపోయినటువంటి కుక్క గాని, తప్పిపోయినటువంటి ఎద్దు గాని తిరిగి ఇంటికి రాగలదేమో కానీ. Many decades back, my co-brother's father had 2 dogs. కొన్ని Decades. కొన్ని 50-60 years back. దశాబ్దాల క్రితం సహోదరుని యొక్క తోటి సహోదరునికి ఒక కుక్క ఉండేది. Father had. That house was near ECL. It was a very lonely place. One building here and there. అది ECL దగ్గర అప్పట్లో 50-60 సంవత్సరాల కిందట ఎక్కువ ఇల్లు లేవు. One night, it had a fence, I think. One night, thieves came to rob the house. ఒక రాత్రి దొంగలు వచ్చారు ఆ యొక్క గృహంలో దొంగతనం చేయడానికి. One dog, seeing the thieves, ran away. ఒక కుక్క ఈ దొంగలను చూసి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. The other dog was very brave. It kept barking. They threw stones at it. It didn't stop. It kept barking. మరి కుక్క రాళ్ళు వేస్తున్నప్పుడు కూడా అది అరపడం ఆపకుండా అరుస్తూ వచ్చింది. Finally, the thieves had to go away without being able to rob. చివరికి ఆ యొక్క దొంగలు దొంగతనం చేయకుండానే పరిగెత్తుకుని వెళ్ళిపోవాల్సి వచ్చింది. After they leave, that dog comes back. After the robbers leave, వెళ్ళిపోయినాక ఆ మొదటి కుక్క ఏదైతే వెళ్ళిపోయింది అప్పుడు వస్తుంది వెనక్కి. my co-brother's father was very angry. He takes the dog in an auto and leaves him in a far place near Lalapet, if you know the area. సహోదరులు వారి తండ్రి గారు ఏం చేశారంటే కోపం వచ్చి ఏదైతే దొంగలు వచ్చినప్పుడు పరిగెత్తుకుని వెళ్ళిపోయింది ఆ కుక్క మీద కోపం తెచ్చుకొని ఆటోలో వెళ్ళి వేరే చోట ఎక్కడో దాన్ని దించేసి వచ్చాడు. On the way he stopped for something, came back home. The dog was already there before he came. దారిలో వెనక్కి వచ్చేటప్పుడు ఆయన అక్కడ ఇక్కడ కొనుక్కోవడానికి ఆగినాడు, కానీ ఆయన వచ్చే సమయానికి ఆ కుక్క మరలా తిరిగి ఇంటికి వచ్చేసింది ముందే. So the point is, a lost dog can eventually find his way, but a sheep is not able to find. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే కుక్క ఒకవేళ తప్పిపోతే తిరిగి వస్తుందేమో కానీ గొర్రె తప్పిపోతే తిరిగి రాదు. There's a picture of a lost sinner. Sinner doesn't even know he's lost, headed for destruction and doesn't even know the way. తప్పిపోయినటువంటి పాపి సంగతి కూడా ఇంతే. దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయినటువంటి మానవుడు తాను తప్పిపోయానన్న సంగతిని కూడా గమనించకుండా, తిరిగి రాలేడన్న సంగతిని కూడా గమనించకుండా వెళ్ళిపోతుంటాడు. That means even if he is aware of his lost condition, there is nothing he can do about it. నేను తప్పిపోయానన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు కూడా దానికి ఎలా రావాలో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉంటాడు. And this parable show, Lord Jesus is showing us who God is and how he feels about people. ఈ యొక్క వాక్య భాగంలో దేవుడు ప్రభు ఏమై ఉన్నాడు, ఆయన ఎలాగో వారి విషయమై స్పందిస్తాడు ఇక్కడ తేటగా చెప్తున్నాడు. Both the shepherd and the woman realized the problem. They took the initiative to deal with it. కాపరి కానివ్వండి, నాణ్యం పోగొట్టుకున్నటువంటి స్త్రీ కానివ్వండి, ఇద్దరు కూడా ఆ పోగొట్టుకున్న దాని విషయమైనటువంటి దాని విలువను గుర్తెరిగి దాని కొరకై వారు ఎంతగా శ్రమపడ్డారో మనం గమనిస్తున్నాం. The lost sheep and the lost coin were passive in the process. They had no role in this. ఆ తప్పిపోయిన గొర్రె విషయంలో కానీ తప్పిపోయిన నాణ్యం విషయంలో కానీ వారి యొక్క బాధ్యత ఏమీ లేదండి. The only reason they were found is because the shepherd and the woman didn't give up on them. They searched till they found. వారు ఎలాగ పొందుకున్నారంటే ఇంక పోయింది కదా అని వదిలిపెట్టలేదు, కానీ దాన్ని దొరికేంత వరకు కూడా వారు దాని విషయమై ఎంతో తీవ్రంగా గాలించినట్లు గమనించారు. This passage talks of the great initiative God takes to seek lost sinners. ఈ యొక్క వాక్య భాగంలో కూడా దేవుడు తప్పిపోయినటువంటి వారిని పట్టుకునే విషయమై ఎంతగానో ఆయన ఆశ కలిగి ఉన్నాడు. Talks of how God took the initiative, how he launched the search. దేవుడు ఎలాగూ
మన విషయమై తప్పిపోయినటువంటి విషయమై ఎంతగా ఆయన తపన కలిగి ఉన్నాడు ఇక్కడ గమనించవచ్చు. The shepherd leaves the 99 other sheep and goes to find that lost one. ఈ కాపరి 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయినటువంటి ఆ గొర్రె విషయమై వెళ్ళిపోతాడు. The woman lost sets aside all her work and searches this coin till she finds it. ఈ స్త్రీ కూడా ఆ పని తనకున్న పని అంతటిని పక్కకు పెట్టి ఆ పోగొట్టుకున్న నాణ్యం విషయమై తొందరపడుతుంది. And in case of her salvation, the cost is even greater. God did not spare his son, his own son, the Bible says. మన యొక్క రక్షణ విషయమై అయితే తండ్రి అయినటువంటి దేవుడు తన సొంత కుమారుని కూడా మనకి ఇవ్వటానికి ఏమాత్రం కూడా ఆయన వెనుకకు తీయలేదు. Romans 8:32. రాసిన పత్రిక 8:32 మనం చూడవచ్చు. Therefore, we who are saved must have this desire to save others. కాబట్టి మనము రక్షింపబడినటువంటి మనము ఇతరులను రక్షించాలా అనేటువంటి ఆశ, ఆ తపన మనం కలిగి ఉండాలి. One of the strong marks of a serious believer is they have this desire to see others saved from hell. నమ్ముకున్నటువంటి ఒక విశ్వాసకుడు గాఢమైనటువంటి ఆ యొక్క లక్షణం ఏంటంటే ఇతరులు కూడా రక్షింపబడాలనే ఆశ, తపన వారిలో ఉంటుంది. Some of you may not be able confident in sharing the gospel personally. మనలో కొంతమందికి వాక్యమును ధైర్యముగా చెప్పేటువంటి ఆ యొక్క శక్తి ఉండకపోవచ్చు. But you can call us, you can have a dinner for your friends in your house and you can call us, we can come and share the gospel. అయితే చెప్పగలిగేటువంటి వారిని పిలిచి వారిని మనం భోజనానికి నమ్మని వారిని మనం ఆహ్వానించి అలా చెప్పగలిగే సహోదరులను మనం పిలిచి వారితో సువార్త పంచుకోవచ్చు. And we saw that's one of the important reasons why we're having this gospel evening on 15th. As a church, you can tell your close people, maybe you won't be able to share, but we will share the gospel with them. డిసెంబర్ 15వ తారీఖున ఇలా ఒకవేళ మీరు చెప్పలేకపోవచ్చు మీ స్నేహితులకు వాక్యం గురించి, కానీ మీరు వారిని ఆహ్వానిస్తే వారికి దేవుని యొక్క సువార్తను పంచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. And when you call them, be honest about it. Don't tell them about cake and parties. Tell them we are going to speak about God's love. మనం ఎవరినైతే ఆహ్వానిస్తున్నామో వారితో మనం తేటగా చెప్పాలి ఏంటంటే యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమ, ఆయన ఈ లోకానికి రావడానికి కావాల్సిన ఉద్దేశం ఏంటో అది చెప్పడానికి పిలుస్తున్నామని మనం చెప్పాలి, కానీ కేకులు పార్టీలు చేసుకోవడానికి మీరు రండి అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. We are going to talk about how you can enjoy peace in this world. ఈ లోకంలో శాంతిని మనం ఎలాగ అనుభవించాలో అది మనం తెలుసుకుందామని పిలుద్దాం. So the point is each one must have a desire to be saved, to save others. మనలో ప్రతి ఒక్కరు కూడా ఇతరులను రక్షించాలనే ఆశ మనకు ఉండాలి. So that is the thought of this parable till now. ఇప్పుడు దాకా ఈ యొక్క ఉపమానంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం అది. Now I want to share another unique thought from this parable. ఈ యొక్క ఉపమానంలో నుంచి మరి ఒక సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. And this thought is different from what we usually hear. It is not the central thought, but it's an important thought nevertheless. సాధారణంగా మనము ఎప్పుడు వినేటువంటి దానికంటే ఇది మరి ఒక వైపు చూడొచ్చు, కానీ ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. You see, spiritually, at one level, this can be a picture of taking back what you've lost to Satan. ఆధ్యాత్మికంగా నీ జీవితంలో నీవేదైతే పోగొట్టుకున్నావో దాని విషయమై నువ్వు పొందుకునేంత వరకు నీకు ఉండాల్సినటువంటి ఆశ. You see, the lost sheep belonged to the shepherd in the first place. మొట్టమొదటిగా మనం ఆలోచించాలంటే తప్పిపోయినటువంటి గొర్రె కూడా అదే కాపరికి చెందినటువంటి గొర్రె. The lost coin belonged to the woman. ఆ పోగొట్టుకున్నటువంటి నాణెం కూడా ఆ స్త్రీకి చెందినదే. Are there areas in your life that was once part of you but now you've lost it? నీ జీవితంలో ఒకప్పుడు నీది అనుకున్నటువంటిది ఏదన్నా పోగొట్టుకున్నది ఉందా? For example, some of you in the past, you may while doing your work or while taking a bath, you used to hum a song. But now you see you're not humming any songs. గత కాలంలో నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు లేదా నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఖాళీ సమయాల్లో నువ్వు పాటలు పాడుకుంటూ నీ నోట్లో ఒకసారి మనసులో అలా ఉండేవాడివేమో, ఇప్పుడై లేవా? There was a newspaper item about a pet parrot who could sing. Pet parrot. Parrot. ఒక ఇంట్లో పెంచుకున్నటువంటి రామచిలక అది పాడేటువంటి విధం గురించి చెప్పారు. This parrot was very famous for singing. ఆ చిలక పాడటానికి అది ఎంతో ప్రసిద్ధి చెందినదిగా గమనించారు. So one day the owner was vacuuming that cage of the parrot and by mistake the parrot gets sucked into the vacuum cleaner. ఒకరోజు ఆ ఓనర్ గారు ఏం చేశాడంటే తను ఉన్నటువంటి పంజరాన్ని క్లీన్ చేస్తూ వాక్యూమ్ క్లీనర్ పెడతాడు. ఆ వాక్యూమ్ క్లీనర్ పెట్టినప్పుడు అది ఏమైందనంటే ఆ వాక్యూమ్తో ఉన్నటువంటి ఆ శక్తిని బట్టి ఆ యొక్క వాక్యూమ్ క్లీనర్లోకి ఆ పక్షి కూడా లాక్కుంటుంది. The owner in his panic, he opens the vacuum cleaner, go to the dust collector and removes the parrot, all dusty it is. అతడు తొందరపడి ఆ వాక్యూమ్ క్లీనర్ ఓపెన్ చేసి లోపల ఉన్నటువంటి దాన్ని తీశాడు బయటికి. Then he dips it in a tub of cold water.
because it was dirty. అది మురికైంది కాబట్టి చల్లనీళ్ళలో ముంచాడు. Then it takes a hot dryer and blows it. ఆ తర్వాత ఆ డ్రైయర్ తీసుకొని దాని మీద వేడి గాలి వచ్చేటట్టు చేస్తాడు, వీస్తాడు. After a few days, a friend asked him, "How is your parrot?" ఆ తర్వాత కొన్ని దినాలకు ఫ్రెండ్ గారు అడిగారు, నీ యొక్క చిలక ఎట్లా ఉందని. He said, "Parrot is okay, but it's not singing anymore." He said. అతను అన్నాడు, ప్యారెట్ ఆ చిలక బాగానే ఉంది కానీ ఇప్పుడు ఏం పాటలు పాడలేదు అన్నాడు. Their experience of sucking in and cold wash and hot, it lost its song. అది ఎప్పుడైతే ఆ వ్యాక్యూమ్ క్లీనర్లోకి వెళ్ళటం, చల్ల నీళ్ళలో మళ్ళీ వేడి గాలి అది వీచడం ద్వారా దానికి ఉన్నటువంటి ఆ పాట పాడే స్వభావం అది వదిలేసింది. Sometimes when we go through suffering, trouble, difficulties, or a major illness, one hit after another, things are never the same. We lose our song. మన జీవితాల్లో శ్రమలు, వేదనలు, కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నప్పుడు ఆ మనలో ఉన్న సంగీతము లేదా ఆనందగానాలు ఆగిపోయినాయా? We don't laugh at the things we used to laugh before. మనం ఇదివరకు ఎన్నో విషయాల విషయమై నవ్వేవాళ్ళం, సంతోషించేవాళ్ళం. You feel you lost a part of yourself. నీ జీవితంలో ఏదో ఒక భాగాన్ని పోగొట్టుకున్నట్లు నువ్వు అనుకుంటున్నావా? Have you felt like that? ఎప్పుడైనా మీరు అలాగ అనుకుంటున్నారా? One person said, "I feel there are parts of myself that had been lost along the way. I don't know if I can find it back again." ఒక ఆయన ఏమన్నాడంటే, నా జీవిత ఈ యొక్క ప్రయాణంలో కొన్ని అవయవాలను నేను పోగొట్టుకున్నట్లుంది, తిరిగి నేను వాటిని పొందుకుంటానో కనుగొంటానో లేదో అని ప్రశ్నించుకున్నాను. And some of the last parts are recent wounds or hurtful memories. అవి ఇదిగో మనల్ని గాయపరిచేటువంటివి లేదా మనల్ని బాధ పెట్టేటువంటి ఆలోచనలు ఏవైనా. You see, this parable is not just about salvation, it is about the wholeness of salvation. Salvation touches every area of your life. ఇది ఈ యొక్క ఉపమానం రక్షణ గురించి మాత్రమే కాదు కానీ నీ యొక్క జీవితంలో ప్రతి పరిస్థితిని లేదా ప్రతి ఒక్క నీ యొక్క అనుదిన చర్యలను కూడా రక్షణలో మనం సంపూర్ణతలో చూడటానికి ఇది మనం వాడుకోవచ్చు. ఇది You see, salvation is not just about being saved from sin, it is about living that abundant life. It is about taking back from Satan what he has stolen from us. రక్షణ అనగా కేవలము జీవితంలో మనము నరకమునకు దూరం అయిపోయి దేవునికి రాజ్యానికి దగ్గర కావటం మాత్రమే కాదు కానీ దినదినము కూడా ఆ యొక్క రక్షణానందాన్ని దేవుడిచ్చినటువంటి సమృద్ధి అయినటువంటి జీవాన్ని మనం ఎలాగ అనుభవించగలమో అది మనం చూసుకోవటం. You see, as we grow in salvation, there is sanctification. We begin to take back the things we have lost. మన జీవితంలో దినదినము ప్రతిష్ఠించబడినటువంటి కారణాన్ని బట్టి మనం పోగొట్టుకున్న వాటిని అనేకమైన వాటిని ఆధ్యాత్మికంగా పొందుకోవచ్చు. For example, you can be financially secure but still be lost in fear and worry. మనము ఉదాహరణకు ఆర్థిక పరంగా అన్ని మనకు కలిగి ఉండవచ్చు కానీ మనలో ఆ యొక్క వేదన, మనలో తొందర లేదా ఏదో జరుగుతుందని భయాలు ఒకవేళ నిన్ను వెంటాడుతున్నాయి. Salvation enables you to overcome that fear and worry. నిజమైనటువంటి రక్షణ ఆ యొక్క తొందరపాటును, భయాన్ని నీవు అధిగమించడానికి తోడ్పడుతుంది. You can have a good job but you can still be lost in depression. నీకు మంచి ఉద్యోగం ఉండవచ్చు కానీ నీ యొక్క స్థితి ఎంతో కృంగిపోయినటువంటి స్థితిలో ఉండవచ్చు. You can be hardworking, successful in your career but still live a purposeless life. నీ జీవితంలో ఎంతో కష్టపడుతూ ఎంతో గట్టిగా పనిచేస్తుండవచ్చు కానీ ఏమాత్రం ఉద్దేశం లేనటువంటి బ్రతుకుతున్నావేమో. You can be a good spouse doing all the right things but still be lost in a loveless marriage. మంచి సహచరునిగా నువ్వు ఒకవేళ కుటుంబంలో సాగుతున్నావేమో కానీ ఆ వివాహంలో ఉండవలసినటువంటి ఆ యొక్క బాంధవ్యాన్ని, ఆ యొక్క ప్రేమానురాగాలను నువ్వు పోగొట్టుకున్నావేమో. Sometimes we lose parts of ourselves when life becomes overwhelming. చాలాసార్లు మన యొక్క జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి మనం అటువంటి స్థితిలోని కూడా వెళ్ళిపోతాం. Sometimes we lose parts of ourselves because of circumstances that are not because of us. It's not our fault. Someone did something and you're suffering. వేటి వలనో ఏదో కారణాన్ని బట్టి మన జీవితంలో వస్తున్నటువంటి ఆ యొక్క సందర్భాలు మనల్ని ఒకవేళ ముంచి వేస్తున్నాయేమో. We can be lost trying to live as per the expectations others are looking from you. ఇతరులు నీ దగ్గర నుంచి కోరుకున్నది ఏదో దాని కొరకై ఒకవేళ వారిని సంతోషపెట్టడం కోసం నువ్వు కష్టపడుతున్నావా? One poet asked like this, are we living a life or are we just breathing a little and calling it a life? మనము నిజంగా జీవితాన్ని చక్కగా జీవిస్తున్నామా లేదా ఊపిరి ఏదో కొంచెం పీల్చుకొని calling it a life? కొంచెం ఊపిరి తీసుకొని దాన్ని ఒక జీవితం అంటున్నామా? Even a person in a ventilator breathes a little, right? వెంటిలేటర్ మీద ఉన్న అతను కూడా
చిన్నగా శ్వాస తీసుకుంటాడు. You see, this parable is an invitation to the wholeness of salvation. కాబట్టి రక్షణలో ఉన్నటువంటి ఆ యొక్క పరిపూర్ణత కొరకై దేవుడు ఆహ్వానిస్తున్నాడు. You know why salvation is so beautiful? It enriches every area of your life. ఎందుకని రక్షణ అనేది అంత సౌందర్యమైనదండి. అది మన జీవితంలో ప్రతి కోణంలో ప్రతి మూలను కూడా అది మనల్ని ఉత్తేజపరుస్తుంది. The good news of the gospel is not just making bad people good, it is about bringing people back to the real life. దేవుని యొక్క సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెడిపోయినటువంటి వారిని మంచివారిగా చేయటం కాదు, కానీ ఏమాత్రం జీవం లేనటువంటి వారిని కూడా అది జీవం కలిగి ఉత్తేజింపజేసేదే దేవుని యొక్క వాక్యం. It is to call to bring back from Satan what Satan has stolen from us. సాతానుడు మన దగ్గర నుంచి ఏదైతే దొంగిలించాడో దాన్ని మనం తెచ్చుకునే దానికి దేవుడు సహాయపడతాడు. Let's read Isaiah 53:12. యెషయా గ్రంథం 53:12 మనం చూసినట్లయితే, ఎలా అనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమం చేయు వారిలో ఎంచబడిన వాడు ఆయన, అనేకుల పాపను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. 53:12. No, that's just that one verse. 23:12. You know, this is talking about the Lord Jesus. Verse 12 says, He will divide the plunder with the strong. ఇక్కడ చూసినట్లయితే 11వ వచనంలో తెలుగులో ఉంది, గొప్ప వారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించును. He will divide the plunder with the strong. Now in this verse, what is a plunder and who is the strong? కొల్ల సొమ్ము అంటే ఏంటి? ఘనులంటే ఎవరు? The strong are those who become children of God through the faith in Lord Jesus Christ. ఘనులు ఎవరంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తన బిడ్డలుగా స్వీకరించబడినటువంటి వారు ఘనులు. They are the strongest people in the world. ఈ లోకములో అన్నిటికంటే గొప్పవారిగా మనం వారిని ఎంచవచ్చు. They are strongest because when they submit to God, Satan flees from them. ఎందుకనగా వారు తమ్మును తాము దేవునికి అప్పగించుకున్నప్పుడు సాతానుడు వారి దగ్గర నుంచి పరిగెత్తుకొని దూరమై వెళ్ళిపోతాడు. And the plunder, what is a plunder? కొల్ల సొమ్ము ఏంటి? It is the riches of the Lord Jesus Christ available to every believer. ప్రతి ఒక్క దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసికి ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు, ఆయన మనకు చాలినటువంటి వాడిగా ఉన్నాడు అనేది. It is a blessings money can never buy. ఇవి ఏనాడు కూడా డబ్బులు కొనలేనటువంటి ఆశీర్వాదాలు. You read the first 3 chapters of Ephesians, you see that riches. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి 3 అధ్యాయాలు చదివినట్లయితే ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి, ఆత్మీయ ఆశీర్వాదాల గురించి మనం చూడగలం. In those days when there was a battle between 2 kings or armies, the army that wins the battle plunders the defeated army. ఆ కాలంలో ఎప్పుడైనా ఇద్దరు రాజుల మధ్య ఒకవేళ యుద్ధం జరిగితే గెలుచుకున్నటువంటి ఆ యొక్క రాజు మిగతా వారి దగ్గర నుంచి మొత్తం కూడా వారికి ఉన్న ఆస్తులు సమస్తాన్ని కూడా కొల్లగొట్టుకొని తీసుకు. You see, before the Lord saved us all our lives, Satan defeated us. He plundered from our lives. దేవుడు మనల్ని రక్షించక ముందు సాతానుడు మన దగ్గర ఉన్న దాన్ని అంతటిని కూడా దోచుకున్నాడు. He plundered our relationship, he plundered our peace, he plundered our happiness. మన యొక్క సంబంధాలను, మనకున్నటువంటి శాంతిని, మనకున్నటువంటి సంతోషాన్ని వాడు దోచుకున్నాడు. He plundered our confidence. మనలో ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని ఆయన దోచుకున్నాడు. But on the cross of Calvary there was a battle and the Lord defeated Satan for us. కానీ కల్వరి శిలువలో యేసుక్రీస్తు వారు వాటన్నిటిని కూడా మన కొరకై జయించి సాతాను యొక్క చేతుల నుంచి ఆయన కొల్లగా తీసుకుని వచ్చాడు. And victorious over sin and death, he is calling every person who believes in him to walk in that victory. యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఈ మరణం మీద విజయం చెందిన వారిగా అలాంటి జీవితం జీవించాలని దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. Take back from Satan what he has stolen from us. సాతానుడు మన దగ్గర నుంచి ఏదైతే దొంగతనం చేశాడో లేదా కొల్లగొట్టుకున్నాడో వాటన్నిటిని కూడా దేవుడు తీసుకొచ్చాడు. By submitting to God and resisting the devil. దేవునికి మనం లోబడి ఉండి సాతానుడు ఎదిరించినట్లయితే వాటన్నిటిని మనం పొందుకోగలం. And submitting many times goes against doing what we don't feel like doing. చాలా సార్లు విధేయత చూపించడం అంటే మనం చెయ్యాలనుకుంటున్నాం కానీ వాటిని చేయకుండా దేవునికి అప్పగించుకోవటం అది విధేయత. Submitting means behaving in a way the Lord wants us to behave. విధేయత అనగా ప్రభు ఎరిగినట్టు, ప్రభు కోరుకున్నట్టు విధేయత చూపించాలా, అదే విధేయత. You know, it is a life not only victorious over sin, it is a life that is victorious over your own negative emotions. ఆ పాపం మీద మాత్రమే విజయం కాదు కానీ మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాప సంబంధమైన తలంపు, చెడు వ్యతిరేక్తమైనటువంటి ఆలోచనల మీద మనము జయించడం కూడా అదే విజయం. This parable is about the Lord Jesus, the great shepherd, calling us back to himself, to wholeness, to his kind of life. ఈ ఉపమానంలో ప్రభు వారు తానే మనల్ని సమృద్ధి అయిన జీవం కలగటానికి తిరిగి ఆయన మనల్ని పిలుస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. You see, these are not stories about losing, it's also stories about finding. ఈ యొక్క ఉపమానాలు యొక్క కథలు పోగొట్టుకోవటం గురించే కాదండి,
తిరిగి మనం పొందుకోవటం గురించి కూడా ఉంది. This can also be called the parable of the found sheep and the found coin. ఇక్కడ తప్పిపోయిన ఆ దొరికినటువంటి ఆ గొర్రె, దొరికినటువంటి ఆ నాణెమును కూడా మనం ఆలోచించవచ్చు. And there is rejoicing. అక్కడ అవి దొరకని తర్వాత ఎంతో ఆనందాన్ని మనం అక్కడ చూడగలం. And there is a condition here. The promises we will also find, but the condition is we have to search till we find. ఇక్కడ కొన్ని వాగ్దానాలు ఉన్నాయి కానీ ఆ వాగ్దానాలకు ఉన్నటువంటి షరతులు కూడా మనం గమనించగలం. The search sometimes needs to light a lamp, sweep a house, search carefully every place. కొన్నిసార్లు మనం relationships. పోగొట్టుకున్న దాన్ని వెతకాలంటే మనము దీపం పట్టుకోవాలా, ప్రతి స్థలము ప్రతి మూలకు వెళ్ళాలా, దాన్ని పొందుకునేంత వరకు మనం చూసి దాన్ని పట్టుకోవాలా. Sometimes we have to search the known places of our life, like the woman with the coin. ఈ యొక్క ఉపమానం ఉన్నటువంటి స్త్రీ వలె మనము మన యొక్క జీవితంలో మనం పోగొట్టుకున్న వాటిని వెతకడానికి ప్రతి ఒక్క స్థలమును మన యొక్క జీవితంలో వెతకవలసిన వారు. And sometimes, like the shepherd, the search takes us to the unknown, to the wilderness, to the wild parts of our life. There you have to search there also. కొన్నిసార్లు ఈ కాపరి వెళ్ళినట్లుగా అరణ్యంలోనికి మనము అయ్యో ఆ భయంకరమైనటువంటి ఎడారిగా ఉన్నటువంటి మన జీవితాలు అక్కడికి వెళ్ళి మనము కనుక్కోవలసినవి కొన్ని ఉంటాయి. And how you search, how you submit will decide the quality of your life. మనం ఎలాగ వెతుకుతున్నాం, ఎలాగ పొందుకుంటాం అనేది మన యొక్క జీవితంలో ఉన్న నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. If the areas where we are not submitting, we can't reach this wholeness and joy. మనము దేవునికి విధేయత చూపించకుండా ఉన్నట్లయితే ఈ యొక్క ఆనందాన్ని, శాంతిని మనం పొందుకోలేము. This kind of searching brings us back close to God. ఇటువంటి వెతకటం అనేటువంటి అనుభవం మనల్ని దేవునికి దగ్గరగా తీసుకొని వస్తుంది. And this kind of searching makes us better human beings. ఇలాగ మనం వెతకడం ద్వారా మనం ఇంకా మంచిగా మానవులముగా జీవించడానికి తోడ్పడతాడు దేవుడు. When you live this kind of life, the grace of God changes you so much that people around you will be able to make out the positive difference in your life. మనం ఇలాంటి జీవితం జీవిస్తున్నట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి వారు మనలో ఉన్నటువంటి ఆనందాన్ని, ఆ యొక్క మార్పును వారు గమనించి వారితో కూడా తప్పకుండా దీనికి దగ్గర అవుతారు. So in closing, let's remind ourselves of the 4 lessons this parable teaches. కాబట్టి ముగింపులో 4 పాఠాలు ఈ యొక్క ఉపమానం ఉన్న వాటిని మనం చూద్దాం. First is every soul is worth fighting for, worth searching for. మొట్టమొదటిగా ప్రతి ఒక్క is worth fighting for. పోగొట్టుకున్న ప్రతి ఒక్క ఆత్మ విషయమై మనం పోరాడవలసిన వారం ఉంటున్నాం. Therefore we must never give up on people. అలాగూ తప్పిపోయిన వారి విషయమై మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. Because the Lord never gave up on us. ఎందుకనగా ప్రభువు వారు మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. The second is, రెండవదిగా, God does not stop searching. దేవుడు వెతకటం అనేది ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. If you gone away, drifted away from God or intentionally rejected him, remember God will not stop trying to get you back. నీవు తెలియకుండానే దేవునికి దూరం అయిపోయావా, లేకపోతే మనస్ఫూర్తిగా ఆయన్ని వ్యతిరేకించి వెళ్ళిపోతున్నావా, దేవుడు మాత్రం నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టాలన్న ఉద్దేశం ఆయనకు లేదు. God has lakhs and lakhs of loyal followers, but if you're not with him, he's searching for you. ప్రభు వారికి ఎన్నో లక్షల మంది ఆయన వెంబడించే వారు ఉన్నారు, కానీ నీవు ఆయన వెంబడించకపోతే ఆయన నీ విషయమై ఆశ కలిగి ఉంటాడు. All you have to do is turn to him. మనం చేయవలసిందల్లా ఆయన వైపు తిరగాలి. Third, మూడవదిగా, you're as valuable as anybody else. నీవు ఇతరులు ఎంత విలువైన వారో నీవు కూడా ప్రభువుకు అంత విలువైన వాడవి. I was reading a small write-up. It says, I used to think why the shepherd went to search for that one sheep when he had 99 sheep, till I realized that I was that sheep. ఒకసారి ఒకరు చెప్పినటువంటి దాన్ని చదువుతున్నప్పుడు, ఎందుకు ప్రభువు వారు 99ని విడిచిపెట్టి ఒక్కదాని కోసం వెళ్ళాడు అని నేను అనుకుంటున్నప్పుడు మనసులో తర్వాత అర్థమైంది ఏంటంటే ఆ ఒక్క గొర్రెను నేనే. The fourth thing, నాలుగవదిగా, every area of your life matters. Salvation is given to enrich every area of your life. నీ జీవితంలో ప్రతి అనుభవం, ప్రతి విధమైనటువంటి జీవితంలో ఉండే మలుపును ఈ యొక్క రక్షణ అనేది పూర్తిగా అది నేను సమృద్ధిగా చేయడానికి దేవుడిచ్చాడు. That is why people who knew the Lord closely, they could be joyful in all circumstances of their life. అందుకనే దేవునికి దగ్గరగా ఉండేటువంటి వారు జీవితంలో ఎటువంటి పరిస్థితులు వస్తున్నా వారు సమృద్ధి అయినటువంటి సంతోష ఆనందాలతో వారు జీవిస్తుంటారు. You see, we alone are responsible for this. We can't blame people. We can't blame our circumstances. ఇలాంటి జీవితం జీవించడానికి మనకు మానమే బాధ్యులం. మన ఇతరులను దాని విషయంలో నిందించడానికి పనికిరాదు. It is between you and God. నీకు నీ దేవునికి మధ్యలో ఇది ఉంటుంది. Only thing that is needed is submission to God. ఒకటే నీవు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభువుకి నిన్ను నీవు అప్పగించుకోవడమే చాలా ప్రాముఖ్యమైనది. There is nothing called as a Newton relationship with God. We got to connect with him. దేవునితో ఉండటంలో
నేను సమతుల్యంగా ఉంటున్నాను అనేది ఏమి లేదండి. దేవునితో నీవు ఏకంగా నీ వరకు నీవు సరైనటువంటి సంబంధం కలిగి ఉండాలి. Today you're either with him or you're away from him. నువ్వు ఈ రోజు ప్రభుతోనే ఉన్నావు లేదా ప్రభుతో లేవు అంతే. And that situation has a direct connection to everything that is happening in your life. అలాంటి నువ్వు ఎవరితో ఉన్నావు అనే దాని విషయం బట్టి నువ్వు లోకంలో ఎవరితో ఎటువంటి సంబంధాలు కలిగి ఉన్నావు అన్నిటికి మూలం అది. Every situation that is happening in your life also. ఈ రోజు నీ జీవితంలో జరుగుతున్న సందర్భాలైనా అవ్వచ్చు. So where are we today? ఈ రోజు మనం ఎక్కడ ఉంటున్నాం? You know, the Lord spoke this parable 2000 years ago, but this message is so fresh for you and for me even today. 2000 సంవత్సరాల క్రితం ప్రభువు వారి ఉపమానం చెప్పుంటాడు, కానీ నేటి దినాల్లో మనకు కూడా ఇది నీకు నాకు అందరికి వర్తిస్తుంది. That's what the Bible says. The Bible is the living word of God. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే ఇది జీవము కలిగినటువంటి దేవుని వాక్యం. Shakespeare was also a great writer. షేక్స్పియర్ గారు కూడా గొప్ప రచయితే. But nobody reads daily meditation of Shakespeare these days. కానీ షేక్స్పియర్ గారు రాసినటువంటి ఆ రాతలను ప్రతిదినము ఎవరు ధ్యానించరండి. But you read the Bible because it is a living word of God. కానీ మనం దేవుని వాక్యాన్ని చదువుతాం ఎందుకంటే అది జీవము కలిగినటువంటి దేవుని వాక్యం. It changes your life. అది మన జీవితాన్ని మారుస్తుంది. Brings you to wholeness from lostness. ఇదిగో పోగొట్టుకున్నటువంటి తప్పిపోయినటువంటి ఆ పరిస్థితి నుంచి సమృద్ధి అయినటువంటి సంపూర్ణమైన స్థితికి అది నిన్ను తోడుకొని వస్తుంది. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for your precious word. We thank you, Lord, for this beautiful parable of the lost sheep, the lost coin that reminds us that we should not give up on people because you haven't given up on us. We should not stop searching for the lost because you are searching also. You also reminded that we are as valuable as anyone else, whatever people may say. The value you give, that you keep aside everything and search for us. Let that fill our hearts with gratitude, Lord, and a desire to live for your glory. And may we also realize salvation is meant to enrich us. It is not to continue living the same life, but to live that rich life in you, live that powerful life in you, live that life as witnesses in you. Therefore, may we seek this deep relationship with you. May we seek to submit you in all things. We thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Now to him who is able to keep you from falling and to present you before his glorious presence, without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Amen. Thank you. God bless you.